హలో హెల్దీ పైస్. ఈరోజు నేను మిల్లెట్స్లో ఊదలు తెలుసు కదండి, వాటితో కరివేపాకు నువ్వుల రైస్ చేసి చూపిస్తున్నానండి. మన పెద్దవాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు కదా, మొదటి ముద్ద కరివేపాకు పొడితో చేసిన వాటిని కానీ లేకపోతే ఉసిరికాయలతో చేసిన వాటిని కానీ తినమని. ఈ కరివేపాకు మనకి చాలా మంచిదండి. డైజెషన్ ప్రాబ్లం తగ్గించి ఆకలిని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా స్కిన్కి కూడా గ్లో వస్తుంది. మరి ఈ కరివేపాకుతో చేసిన మిల్లెట్స్ నువ్వుల రైస్ని ఎలా చేయాలో చూసే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే HealthyU for Youని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. దీనికోసం ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేస్తున్నానండి. వీటిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే అన్నీ కూడా ఈవెన్గా రోస్ట్ అవుతాయండి. ఈ నువ్వులు చిటపటమనే వరకు ఇలా తిప్పుతూనే వేయించుకోవాలి. నాకు ఇవన్నీ రోస్ట్ అవ్వడానికి 2 మినిట్స్ టైం పట్టిందండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. అలానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా అలానే తిప్పుతూ ఈవెన్గా వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కారం కోసం అదే కడాయిలో 15 ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. వీటిని కూడా 2 నిమిషాలు తిప్పుతూ బాగా రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. మీరు స్పైస్ ఎక్కువ తింటారనుకుంటే ఇంకో 2 ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫైనల్గా 2 కప్పుల కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. మిగతావన్నీ కూడా త్వరగానే రోస్ట్ అవుతాయండి, కానీ ఇది వేయించుకోవడానికి నాకు 7 మినిట్స్ టైం పట్టింది. ఇది పూర్తిగా ఆకుల్లో ఉన్న పచ్చి అంతా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా ఆకుని వంచితే బ్రేక్ అయిపోవాలండి, అంత డ్రైగా వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం. నేను నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో కరివేపాకు చల్లారిపోయింది కదా, దీన్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఈ పొడిని కొంచెం ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి. ఇడ్లీ, దోశ ఇలా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇది ఇలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. ఇవి ఊదలు ఉడికించి తీసుకున్నానండి. మిల్లెట్స్ ఏవైనా సరే ఒక 5 గంటల ముందే నానబెట్టుకుని 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకుంటే బాగా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందామండి. దానికోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ వేరుశనగ విత్తనాలు యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకున్నాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసి ఆవాలు చిటపటమన్నాక ఎండుమిర్చి కూడా యాడ్ చేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి 1 నిమిషం రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉడికించుకున్న ఊదలు యాడ్ చేసుకుంటున్నానండి. దీనిలోనే 1.5 టీ స్పూన్ కరివేపాకు పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఊదల్ని బట్టి కరివేపాకు పొడి ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. అలాగే దీనిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఊదలతో కరివేపాకు నువ్వుల రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇది లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఇంకా టైం లేదు అనుకున్నప్పుడు కూడా ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలానే మరిన్ని ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం HealthyU for Youని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.